హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారా? చాలా మంచిగా కనిపిస్తున్నారు. కొత్త బట్టలన్నీ తలతలలాడిపోతూ ఉన్నాయి. మొహాల్లో వెలుగు బట్టల కంటే కూడా ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. ఎంతో సంతోషము. ఈరోజు ఈ విధంగా క్రిస్మస్ ఆరాధనలో మనమందరము చేరి దేవుని మహిమపరచడానికి దేవుడు కృపను చూపించాడు. అందుని బట్టి దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక చిన్న పని చేస్తారా? అందరం ఒకసారి లేచి నిలబడి ఒక ముగ్గురు దగ్గరికి వెళ్ళి హ్యాపీ క్రిస్మస్ చెప్పి మీ ప్లేస్లో వచ్చి కూర్చోండి. ఓకేనా? ఒక 3 మెంబర్స్ 5 మెంబర్స్. ఓకే. దేవుని మహిమ కలుగునుగాక. దయచేసి అందరం కూర్చుందాం. ఓకే, పిల్లలు బాగా చెప్పినారు, అందరికి చెప్తున్నారు. అవి వచ్చేసేయండి, ముందరకు రండి. పిల్లలు వెనక దాకా చెప్పొస్తారా? ఏంది ఇక్కడ రండి, ముందలు రండిగా. ఓకే, వెరీ గుడ్, మంచిగా చెప్పినారు. దేవుని మహిమ కలుగునుగాక. ఎంతో సంతోషం. ఈ విధంగా మనమందరం చేరి దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు కృపనిచ్చాడు. మీ అందరినీ చూడడము నేను చాలా సంతోషంగా భావిస్తా ఉన్నా. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొంత సమయము దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. పిల్లలు ముందల ఇక్కడ చూడండి, ఎవ్వరు మాట్లాడొద్దు. వింటున్నారా? ఎప్పటిదాకా మాట్లాడొద్దు, చర్చ అయిపోయేదాకా. హల్లెలూయా. ఓకే, దేవుని మహిమ కలుగునుగా. కేక్ అప్పుడు మాట్లాడుదురు, ఓకేనా? ఇప్పుడు మాట్లాడవద్దు. ఈ సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. అందరం తల్లు వంచి చిన్న ప్రార్థన చేసుకొని కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, సకలాశీర్వాదముల కారణభూతుడా, నీకే వందనాలు. మా పరమ తండ్రి, నీకే వందనాలయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొంత సమయం నీ మాటలు ధ్యానించుచుండగా మీరే మా అందరితో మాట్లాడుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు, అనుసరించి నడుచుకునే జీవితములు మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. అందరం కూడా కొన్ని నిమిషములు. ఈరోజు మెసేజ్ షార్ట్ ఉంటుంది, కానీ చాలా ఇంపార్టెంట్ మెసేజ్ కాబట్టి అందరూ కూడా గమనించి కొన్ని నిమిషములు దేవుని వాక్యమును వినవలసిందిగా మనవి చేస్తున్నాను. దయచేసి మాట్లాడొద్దు. ఇక్కడి నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ఎవరైనా మీ పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే మాట్లాడొద్దని చెప్పండి, ఓకేనా? ఓకే, దేవుని మహిమ కలుగునుగాక. ఈరోజు ఏంటి చెప్పండి, స్పెషల్ ఏంటి? ఏంటి ఈరోజు స్పెషల్? క్రిస్మస్ కదా. కొంతమంది కిస్మిస్ అంటుంటారు పెద్దవాళ్ళు. ఒకసారి ఒక ఊరికి పోతే కిస్మిస్ పండుగ అంటున్నారు. కిస్మిస్లు ద్రాక్ష పండ్ల పండుగ కాదు ఇది. ఇదేం పండుగ? క్రిస్మస్. క్రిస్మస్లో 2 పదాలు ఉన్నాయి. ఒకటి క్రైస్ట్, క్రీస్తు. మాస్ అంటే సెలబ్రేషన్, లేదంటే ఆరాధించడం. క్రీస్తుని ఆరాధించే సమయంలో మనం ఉంటున్నాం. హల్లెలూయా. కాబట్టి కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. ఈ క్రిస్మస్ రోజు మన జీవితంలో మనం పరీక్షించుకొని మన ఆత్మీయ జీవితంలో బలపరుచుకొని ముందుకు వెళ్ళడము దీవెనకరంగా నేను భావిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇందాక పిల్లలు ఒక స్కిట్ చేశారు కదా, చూసినరా? ఫస్ట్ ఎవరు వచ్చినారు? స్టార్ వచ్చింది, తర్వాత క్రిస్మస్ ట్రీ వచ్చింది, తర్వాత క్రిస్మస్ కేక్ వచ్చిన తర్వాత కొత్త బట్టలు, ఇంకా గిఫ్ట్ బాక్స్, ఇంకా భోజనాలు. హల్లెలూయా. ఇవన్నీ కూడా వచ్చినారు కదా. క్రిస్మస్ తాత, ఓకే, వీళ్ళందరూ కూడా వచ్చినారు. పిల్లలు ఎంతో చక్కగా చేసినారు కదా. ఇగో ఏమన్నా ఒకసారి లక్కీ, ఆమెకు తెలియనట్టుంది, చెప్పు, నువ్వన్నా చెప్పు. అల్లరి చేయొద్దని చెప్పు, మాట్లాడకుండా ఉండాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక.
అట్లా చెప్పండి అమ్మా. నేను మైక్ పట్టుకొని వీళ్ళకి వార్నింగ్ ఇవ్వలేకపోతున్నా. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఏం చెప్తున్నా, క్రిస్మస్కి అనేక విషయాలు మనం చూస్తూ ఉంటాం కదా. క్రిస్మస్ అనగానే క్రిస్మస్ స్టార్ మనకు గుర్తొస్తుంది, అదేవిధంగా క్రిస్మస్ ట్రీ గుర్తొస్తుంది, ఇంకా లైట్స్, డెకరేషన్లు, భోజనాలు, పిండి వంటలు కదా. నిన్న భారతమ్మ కజ్జకాయలు చేసిందంట. నేను నిన్న పనులలో పడిపోయి మధ్యాహ్నం తినలే, కొంచెం ఆకలి, తినబుద్ధి కాలే, అన్నం తినబుద్ధి కాలేదు, పనులలో తిరుగుతూ ఉన్నా. అమ్మ కొన్ని కజ్జికాయలు పంపిందంట, అది మంచిగా అప్పుడు వేడి ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి క్రిస్మస్ అంటే అనేక రకాల విషయాలు మనం చూస్తుంటాం. పిండి వంటలు, ఇంకా భోజనాలు, ఇవన్నీ కూడా ఉంటుంటాయి కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ సందర్భంలో ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. అయితే క్రిస్మస్లో ప్రాముఖ్యమైన విషయము మనం గుర్తుంచుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ ఆరాధనలో ప్రాముఖ్యం ఏంటి అంటే దేవుణ్ణి మహిమపరచడం. అదేవిధంగా నీ గురించి, నా గురించి పరలోక వైభవం విడిచి ఈ లోకమునికి దిగి వచ్చిన యేసయ్యను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఇది ఎవరి బర్త్డే చెప్పండి? యేసయ్య బర్త్డే కదా. యేసయ్యను మనము కలిగి జీవించడము దీవెనకరం. హల్లెలూయా. మన జీవితంలో మనం చేస్తున్న ఆరాధనలో, సర్వీస్లో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, అన్ని విషయంలో యేసు క్రీస్తును మనము ప్రాముఖ్యమైన వ్యక్తిగా గుర్తించి ఆయనను మన జీవితంలో సెంటర్గా పెట్టుకున్నప్పుడు మన జీవితంలో అభివృద్ధి చెందుతాయి. హల్లెలూయా. ఇందాక పాట కూడా పాడినారు, భాగ్య పాడినట్టుంది. క్రిస్మస్ ఏదో మొత్తం ఏమనుంది, రంగులు కాదు, బట్టలు కాదు, ఇవన్నీ కాదు. ముఖ్యం ఏంటి? ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఒకవేళ నీకు బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు, బట్టలు లేనంత మాత్రాన నీ జీవితంలో క్రిస్మస్ లేనట్టు కాదు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఊహించినవి జరగని పరిస్థితుల్లో ఇక్కడ వచ్చి కూర్చొని ఉన్నావేమో, పైకి అందరి ముందు నవ్వుతూ ఉన్నావేమో, కానీ నీ హృదయంలో బాధ ఉందేమో. దేవుడు నీ జీవితం మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. మనం నమ్మిన దేవుడు పై రూపమును లక్ష్య పెట్టేవాడు కాదు కదా. నా కోటు కూడా మంచిగుందా, కానీ దేవుడు చూసేది నా కోటు కాదు, నా హృదయాన్ని. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనలందరినీ కూడా గమనిస్తూ ఉన్నాడు. అయితే ఇవన్నీ చేయడము మంచిది కాదంటే దీవెనే, మంచిదే. సంతోషంగా కొత్త బట్టలు వేసుకోవడము, పిండి వంటలు చేసుకోవడము, ఇంటిపైన స్టార్ పెట్టుకోవడము ఏ మంచియే. ఒక్కొక్కరు మామూలుగా ఇది స్టార్ గురించి మాట్లాడినప్పుడు అంటూ ఉంటారు, ఇంటిపైన స్టార్ ఇంట్లో బార్ అంట. ఏంది? ఇంటిపైన స్టారు ఇంట్లో బారు, చేతిలో బీరు. ఇది క్రిస్మసా? రీసెంట్గా కేక్ గురించి నేను ఆర్డర్ చేయడానికి వెళ్తే ప్లమ్ కేక్ అంట. విన్నారా? ప్లమ్ కేక్ అని బ్రౌన్ కలర్ ఉంటుంది, చెర్రీస్ అవి వేస్తారు. ఆ కేక్ ఆర్డర్ పెట్టమంటారా సార్ అని అడుగుతున్నాడు ఆయన, బేకరీ అయినా. మంచిగా రమ్ము పోసి కేక్ చేస్తామని చెప్తున్నాడు. ఏం పోస్తారంట? రమ్మంటే అది ఒక మందు అయి ఉంటుంది. నేను అనంగా విన్నా, అంటే కేకులో కూడా మందు కలిపి, అది క్రిస్మస్ సెలబ్రేషన్. హల్లెలూయా. కాబట్టి దేవుని నమ్మిన మనము ఏ విధంగా జీవిస్తున్నాము, క్రిస్మస్ని ఏ విధంగా జరుపుకుంటున్నాం అనేది మన జీవితంలో ఆలోచన చేయాలి. హల్లెలూయా. ఈరోజు టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందింది కదా. కొన్ని సంవత్సరాల ముందు భూమి ఒక ప్లేట్ లాగా ఉందని కొంతమంది అనేవారు. వింటున్నారా? భూమి ఎట్లా ఉంది ఇప్పుడు చెప్పండి? మామూలుగా ఇప్పుడు ఎట్లుంది? గుండ్రంగా ఒక బంతి ఆకారంలో ఉంది అని సైంటిస్టులు కనుగొన్నారు. ఇప్పుడైతే డైరెక్ట్ స్పేస్లోకే వెళ్ళి అక్కడి నుంచి మనకి లైవ్ ఫోటోగ్రాఫ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి నాసా స్టేషన్స్ అవి కూడా ఉంటాయి కదా, స్పేస్ స్టేషన్స్. స్పేస్లో స్టేషన్స్ ఉంటాయి, గాల్లో తిరుగుతూ ఉంటాయి. వాటిలలో సైంటిస్టులు ఉండి ఎప్పటికప్పుడు భూమి మీద ఏం జరుగుతుంది,
తర్వాత వేరే ప్లానెట్స్ మీద ఏం జరుగుతుందో చూస్తూ ఉంటారు. అయితే కొంతకాలం క్రితము సైంటిస్టులు చాలామంది అనుకున్న విషయం ఏంటి అంటే, అన్నిటికీ మధ్య భూమి ఉంది అనుకున్నారు. ఏమనుకున్నారు? అన్నిటికీ సెంటర్ ఏంటి? ఎర్త్ అనుకున్నారు. మనం నివసిస్తున్నది భూమి. ఇదే అన్నిటికీ సెంటరు. సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, ఇంకా వేరే గ్రహాలన్నీ కూడా భూమి చుట్టూ తిరుగుతున్నాయి అనుకున్నారు. వింటున్నారమ్మా? వాళ్ళు అనుకున్న దాన్ని బట్టి చూస్తే వాళ్ళకి క్యాల్కులేషన్స్, ఈక్వేషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా సెట్ కావట్లేవు. సెట్ కాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఏది సెంటరో అది అర్థం చేసుకోలేని పరిస్థితి. మన సోలార్ సిస్టంలో సెంటర్ ఏదో తెలుసా? సూర్య కుటుంబం అంటారు తెలుగులో, అంతేనా? సూర్య కుటుంబంలో సెంటర్ ఏంది? ఉన్నారమ్మా? ఏంది అంత కొంచెం ఏంది వింటలేనట్టు అనిపిస్తుంది. ఒకసారి రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. వింటున్నారా అందరూ? సూర్యుడిని చూసినారా? ఈరోజు నైట్ స్టార్స్ చూసినారా? మన గ్రహాలన్నిటికీ కూడా, ప్లానెట్స్ అన్నిటికీ కూడా సెంటర్ ఏంటి అంటే సూర్యుడు. హల్లెలూయా. చాలా కాలం ఏమనుకున్నారు అంటే భూమి సెంటర్ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే సూర్యుడు అని తెలుసుకున్నారో అప్పుడు కొన్ని క్యాల్కులేషన్స్, కొన్ని థీరీస్ ప్రారంభమయ్యాయి. స్తోత్రం, హల్లెలూయా. క్రిస్మస్లో అనేక విషయములు ఉంటున్నప్పటికీ కూడా ప్రాధాన్యము క్రీస్తు అనే విషయము నువ్వు నేను గమనించాలి. హల్లెలూయా. వింటున్నారా? యేసు ప్రభువు ప్రాధాన్యమైన వ్యక్తిగా నువ్వు అర్థం చేసుకునే స్థితిలో ఉండాలి. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను. స్తోత్రం, హల్లెలూయా. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను. వింటున్నారమ్మా? ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను. దేవుడు ఆయన ప్రజలు నడిపించడానికి ముందుగా మోషే ప్రవక్త ద్వారా, ఆయన సేవకుని ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా. ధర్మశాస్త్రంలో ఏమున్నాయి? ఏ విధంగా జీవించాలనే ఆజ్ఞలు, ఇవన్నీ కూడా ఉంటున్నాయి కదా. మొదటి ఆజ్ఞ ఏంటి చెప్పండి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనేది మొదటి ఆజ్ఞ. తర్వాత చాలా ఉన్నాయి. దొంగిలించకూడదు, ఇంకా ఇతరుల ఆశించొద్దు, చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించాడు. ఎవరి ద్వారా? మోషే ద్వారా అనుగ్రహించాడు. అయితే యేసు క్రీస్తు ద్వారా ఏమి కలిగాయంటే కృపయు సత్యమును కలిగాయి. కృప, సత్యము యేసు క్రీస్తు ద్వారా మనకు కలిగాయి. ఇంగ్లీష్లో అయితే ఏముంది అంటే, బట్ గ్రేస్ అండ్ ట్రూత్ కేమ్ బై జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. కృపా సత్యము యేసు క్రీస్తు ద్వారా వచ్చాయి. కేమ్ అంటే వచ్చాయి. ఇంగ్లీష్లో, తెలుగులో కలిగేను ఉంది, ఇంగ్లీష్లో అయితే వచ్చాయి. యేసు క్రీస్తు కృపా సత్య సంపూర్ణుడు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఆయన దేవాతి దేవుడు అయినప్పటికీ కూడా మనుష్యుల నిమిత్తం ఈ లోకమునకు కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. హల్లెలూయా. ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్, సంపూర్ణుడైన ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే మనల్ని అందరినీ కూడా రక్షించడానికి వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభు ఎందుకు వచ్చాడమ్మా? మనల్ని అందరినీ కూడా రక్షించడానికి వచ్చాడు. మనల్ని విమోచించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎందుకు? మనుష్యులు దేవుని ధర్మశాస్త్రమును నెరవేర్చలేని స్థితిలో ఉంటున్నారు. దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, కానీ మనుష్యులు వాటిని నెరవేర్చే స్థితిలో లేరు. కొన్నిసార్లు తప్పిపోతూ ఉన్నారు.
పాపంలో పడిపోతూ ఉన్నారు. అందుకని దేవాతి దేవుడే ఈ లోకమునకు కృపా సత్య సంపూర్ణుడిగా కృప చూపించడానికి ఈ లోకమునికి దిగి వచ్చాడు. అదే క్రిస్మస్. హల్లెలూయా. క్రిస్మస్ అంటే కృపా సత్య సంపూర్ణమైన దేవుడు ఈ లోకమునకు నీ కొరకు దిగి రావడం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆయన నీ గురించి నా గురించి దిగి వచ్చాడు. ఆయన మన కొరకు తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు అంటే మనల్ని అందరినీ కూడా రక్షించాలని, మనల్ని అందరినీ విమోచించాలని దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కొన్నిసార్లు దేవుని నమ్మిన వాళ్ళు వాళ్ళ ఉద్దేశంలో ఎట్లుంటుంటారంటే నేను నీతిమంతుణ్ణి అనే ఒక ఆలోచన వస్తూ ఉంటుంది కొందరి జీవితంలో. అంటే నేను మంచి పనులు చేస్తున్నా, నేను మంచివాడిని, నేను చేస్తున్న పనులను బట్టి నేను మంచివాడిని అని వాళ్ళే స్వనీతి ఫీల్ అవుతూ ఉంటారు. నేను ఆయనలాగా అలాంటి తప్పులు చేయట్లేను, ఇలాంటి పాపం చేయట్లేను అని వీళ్ళు సెల్ఫ్ రైచియస్నెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం అతిశయించడానికి ఏమీ లేదు. మనం నీతిమంతులంగా మార్చబడ్డానికి కారణం ఎవరు అంటే యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. నువ్వు చేస్తున్న క్రియలు నిన్ను నీతిమంతునిగా మార్చట్లేవు. వింటున్నారా? నువ్వు చేస్తున్న క్రియల ద్వారా నువ్వు నీతిమంతునిగా మార్చబడట్లేవు, కానీ యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు చేసిన బలియాగము ద్వారా నువ్వు నేను నీతిమంతునిగా మార్చబడ్డాము. స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప ద్వారా నువ్వు నేను రక్షింపబడ్డాం. అది నువ్వు నేను గమనించాలి. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు ఎవరు జన్మించారమ్మా? అందరం చెప్దాం. ఎవరు జన్మించాడు? రక్షకుడు. ఇది ఎవరి గురించి చెప్పబడుతుంది అంటే యేసు క్రీస్తుని గురించి పలుకబడుతున్న మాట. మీ కొరకు దావీదు పట్టణమందు రక్షకుడు జన్మించాడు. వింటున్నారా? ఎవరు జన్మించారు? రక్షకుడు జన్మించాడు. ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎక్కడి నుంచి? ఎవరిని రక్షించడానికి అంటే మనుషులందరినీ. దేని నుంచి అంటే వారి పాపముల నుండి, శాపముల నుంచి విడిపించి ఆయన బిడ్డలుగా మార్చుకోవడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. నీ గురించి నా గురించి పరలోక వైభవం విడిచి ఈ లోకమును దిగి వచ్చాడు ఆయన. ఎంత ప్రేమ. కొన్నిసార్లు మనం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నప్పుడు రిలేటివ్స్ని వారిని వీళ్ళని పిలిస్తే కొంచెం దూరం అయితే రారు, ఇంకేం సమస్యలు ఉంటే రారు. ఆటోలు బస్సులు దొరకకపోతే రారు, రెడీ అయ్యి బస్ స్టాండ్ దాకా వస్తారు, ఆటో దొరకకుండా ఇంటికి వెళ్ళిపోతారు. అంటే ఏదో ఒక విధంగా రావడానికి కొంతమంది ప్రయత్నం చేస్తారు, కొంతమంది మాత్రం ప్రయత్నం చేయరు. కానీ నా యేసయ్య పరలోకమును విడిచి లోకానికి నీ గురించి వచ్చాడు. హల్లెలూయా. నా గురించి వచ్చాడు. నన్ను నిన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి దిగి రావడము మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే మనం అందరం కూడా తప్పిపోయిన స్థితిలో ఉన్నాం. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనమందరం ఎట్లున్నామంటమ్మా? త్రోవ తప్పిపోయినాం. త్రోవ తప్పిపోయిన గొర్రెల వలె ఉన్నాం. కేవలం కొందరే కాదు, మనం అందరం కూడా త్రోవ తప్పిపోయాం. వెళ్ళాల్సిన మార్గమును మనం మర్చిపోయి వేరే మార్గంలో వెళ్తా ఉన్నాం. అందుకని యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. త్రోవ తప్పిపోయిన నిన్ను నన్ను బాగు చేసి సరైన త్రోవలో నడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తా. మనం అందరం త్రోవ తప్పిపోయాం. ఇక్కడ నేను కరెక్ట్గా నడుస్తున్నాను అన్నవారు ఎవరు లేరు. దేవుని మార్గమును మనం తెలియక దేవునికి దూరం అయిపోయి మన కాపరి అయిన యేసయ్యను విడిచిపెట్టి మనం దూరంకి వెళ్తుంటే ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో ఒక మంచి మాట ఉంటుంది. ఏంటి అంటే
ఒక్క తప్పిపోయిన గొర్రె గురించి ఆయన 99 విడిచి ఇక్కడికి వస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు తప్పిపోయిన స్థితిలో ఉన్నావేమో. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ గురించి యేసయ్య వచ్చాడు. ఎంత గొప్ప ప్రేమ. ఈ మధ్య ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది. బ్రదర్ బెన్నీ జాష్ అనుకుంటా, మంచి పాట రిలీజ్ చేశారు. ఎంతమంది చూసినరా? తప్పిపోయిన నా కొరకు వెదక్కి వచ్చావు. ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చిండు. కొన్నిసార్లు నేను దేవుణ్ణి తెలుసుకున్నాను, నేను దేవుణ్ణి కనుగొన్నాను అనుకుంటుంటాం. కరెక్టే, నువ్వు కూడా దేవుణ్ణి కనుగొని తెలుసుకున్నావు. కానీ వాస్తవానికి జరిగిన విషయం ఏంటి అంటే దేవుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. హల్లెలూయా. దేవుడు నీ గురించి ఆలోచించి ఈ లోకమునకు దిగి వచ్చాడు. నా బిడ్డలు తప్పిపోవడం, నా బిడ్డలు నశించిపోవడం, నా బిడ్డలు చీకట్లో పడిపోయి సాతాను సంబంధమైన కార్యములో పడిపోయి వారి జీవితాలు నాశనం చేసుకోవద్దని యేసయ్య ఈ లోకమునకు దిగి వచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. అది యేసయ్య చేసిన కార్యం. ఆయన ఎంతో ప్రేమను మన పట్ల చూపించడము మనం చూస్తూ ఉన్నాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. హల్లెలూయా. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ప్రాణమును పెట్టాడు. ఎందుకంటే ప్రాణము పెట్టాల్సిన పరిస్థితి కలిగింది, ప్రాణం పెట్టాల్సిన అవసరత వచ్చింది. కాబట్టి దేవుడు ఏం చేశాడు అంటే ఆయన ప్రాణమును పెట్టాడు. హల్లెలూయా. ఇంతకు ముందు అయితే ధర్మశాస్త్రము మోషే ద్వారా దేవుడు అనుగ్రహించాడు. కానీ మనుషులు పాపములు చేస్తూ దోషములు చేస్తూ దేవునికి దూరం అయిపోతున్న స్థితిలో ఉంటా ఉన్నారు. వారి పాప పరిహారార్థ నిమిత్తము పశువుల రక్తము చిందించబడేది, బలి అర్పణలు అర్పించేవారు. కానీ ఈరోజు మనం బలులు అర్పించాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఒక ఇద్దరు వాలంటీర్స్ వస్తారా? మీరు ఇద్దరు రండి, ఇట్ సైడ్ రండి. ఓకే, అక్కడ బాను అక్కడ ఉండు, నువ్వు ఇట్రా. చూస్తున్నారా? పిల్లల్ని చూసినరా? నాకంటే ఎత్తు అయిపోతున్నారు పిల్లలు, చిన్నగా ఉండే. వీళ్ళని చూసినప్పుడు నాకు సంతోషం అనిపిస్తుంది. ఇంతకుముందు ఇట్లా చూస్తుండేది, ఇప్పుడు నాకంటే కూడా ఎత్తుగా మంచిగా దేవునిలో పరిచయంలో వాడబడుతున్నారు. అందుని బట్టి దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్గా శ్రీశాంత్ వచ్చేసి ఒక గొర్రె పిల్లగా మనం భావిస్తాం. ఏంటి? శ్రీశాంత్ వచ్చేసి గొర్రె పిల్ల. ఓకే, గొర్రెలాగా అట్లుండు, ఇటు బెండుగా అయ్యి చేతులు ఇట్లా పెట్టుకో. ఓకే, ఇదేంటి? గొర్రె పిల్ల. ఈయన ఎవరు అంటే ఒక వ్యక్తి. ఆ రోజులలో ఈయన ఏం చేసేవాడు అంటే ధర్మశాస్త్రం ప్రకారము పాపము చేసినప్పుడు బలి అర్పించాలి. ఏమర్పించాలి? బలి అర్పించాలి. ఈయన ఒకవేళ ఈ వ్యక్తి పాపములు చేశాడు, ఇప్పుడు దేవుని గుడారం దగ్గరికి మనుషులు వచ్చేవారు. ఎందుకు వచ్చేవారు అంటే యాజకుడిని, ప్రీస్ట్ని కలిసి యాజకుని దగ్గరికి ఆయన వచ్చి, పాపములు చేసిన వ్యక్తి వచ్చి ఒక బలి పశువును తీసుకొస్తారు. వింటున్నారమ్మా? అంటే ఇప్పుడు యాజకుడి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈయన పాపములు చేశాడు. ఏం చేశాడు? ఏదో ఒక తప్పు చేశాడు. అందుకని ఆయన పాపములు తొలగిపోవడానికి ఒక బలి పశువును తీసుకొని వచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. అయితే ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఈయన పాపములు చేసి ఉన్నాడు. యాజకుని దగ్గరికి గొర్రె పిల్లని తీసుకొస్తే యాజకుడు తీసుకొచ్చిన వ్యక్తిని చూడడు. వింటున్నారా? యాజకుడు చూసేది ఎవరిని అంటే ఈ గొర్రె పిల్లని చూస్తాడు. హల్లెలూయా. ఏం చూస్తాడు అంటే దీంట్లో ఏదైనా లోపములు ఉన్నాయా, ఏదైనా ఇబ్బంది ఉందా ఈ గొర్రెతోటి, లేదంటే సక్రమంగా ఉందా, ఏ ఏ ఏ లోపము లేని గొర్రె పిల్లగా ఉందా, బలి అర్పణకు సరిపడ్డ గొర్రె పిల్లగా ఉందా అనేది యాజకుడు పరీక్షిస్తాడు. వింటున్నారా? అందుకే బలికిచ్చేటప్పుడు మంచివి ఇస్తుంటారు, మచ్చలేనివి,
ఎలాంటి ఇబ్బంది లేనివి, శ్రేష్టమైనవి, మంచిగా ఉన్న వాటిని బలికి తీసుకొస్తారు. యాజకుడు చూస్తాడు, ఇది మంచిగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు అంటే, ఈ వ్యక్తి ఉన్నాడు కదా, అప్పుడు ఈ పాపములు చేసిన వ్యక్తి వస్తాడు, ఇట్రా అటు సైడ్ తిరుగు. ఇప్పుడు ఈ గొర్రెపిల్ల ఏ పాపము లేని ఒక జంతువు. ఈయన దేవునికి అయిష్టమైన కార్యములు, అంటే దేవుని ధర్మశాస్త్రమును విడిచిపెట్టి కొన్ని తప్పులు చేశాడు. కాబట్టి ఈ పాపములు పోవడానికి ఈ బలి పశువును తీసుకొచ్చాడు. అయితే యాజకుడు ప్రార్థన చేసిన తర్వాత ఈయన ఏం చేస్తాడు అంటే, ఈ బలి పశువు మీద చేతులు ఉంచుతాడు, 2 చేతులు పెట్టి. చూస్తున్నారా? కొంచెం ఇటు జరగండి, ఇంకొంచెం. ఓకే. ఇట్లా ఉంచినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈయన చేసిన పాపములన్నీ కూడా ఈ గొర్రె పిల్లలోనికి వెళ్తా ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. ఈ గొర్రె పిల్లలో ఉన్న పరిశుద్ధత అంతా కూడా ఈ వ్యక్తిలోనికి వెళ్తా ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. ఈ వ్యక్తిలో నుండి పాపములన్నీ కూడా ఈ గొర్రె పిల్లలోకి ట్రాన్స్ఫర్ అయినాయి. ఈ గొర్రె పిల్లలో ఏ పాపము లేని ఈ గొర్రెపిల్ల, పరిశుద్ధమైన గొర్రెపిల్ల యొక్క ఈ పరిశుద్ధత ఈ వ్యక్తిలోనికి వెళ్తా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఇది అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఈయన పరిశుద్ధునిగా మార్చబడ్డాడు. ఈ గొర్రెపిల్లను, ఇది పాపముగా మార్చబడింది కాబట్టి ఈ గొర్రెపిల్లను బలి ఇవ్వాలి. హల్లెలూయా. ఇది జరిగే విషయం, వింటున్నారా? ఇప్పుడు తర్వాత యాజకుడు ఏం చేసేవాడు అంటే, తర్వాత వచ్చిన వ్యక్తి ఏం చేస్తారు, బలి ఇచ్చినప్పుడు గొర్రెపిల్ల కింద పడిపోతుంది. కూర్చోయిగా ఎట్లా పడుకో, చూసినరా? ఇప్పుడు ఏం జరిగింది అంటే, దేవుని కృప ద్వారా ఈ వ్యక్తి బలి అర్పణ ద్వారా ఏం జరిగింది, ఈయన మంచి వ్యక్తిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈయన చేసిన పాపములన్నీ కూడా కప్పబడ్డాయి, ఈ గొర్రెపిల్ల రక్తం ద్వారా కప్పబడ్డాయి. కాబట్టి ఇప్పుడు దేవుని నుండి దీవెనలు పొందడానికి ఈయన అర్హుడు. దేవుని నుండి ఆశీర్వాదములు పొందడానికి, దేవుని వెలుగు ప్రకాశింపబడ్డానికి, అతని జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ వ్యక్తి అర్హునిగా మార్చబడ్డాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పటి వరకు ఈ అర్హత ఉంటుందంటే, మళ్ళీ పాపము చేసే వరకు. మళ్ళీ పాపం చేస్తే ఏమవుతుంది? మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్. వింటున్నారా? మళ్ళీ ఇంకొక పశువుని తీసుకొచ్చి మళ్ళీ బలి ఇవ్వాలి. మళ్ళీ అప్పటికప్పుడు నీతిమంతులుగా, దేవుని దృష్టిలో మంచి వ్యక్తిగా మార్చబడతా ఉన్నారు, కప్పబడతా ఉన్నాయి పాపములన్నీ కూడా. హల్లెలూయా. ఈ విధముగా ఆ రోజులలో జరిగేది. ఓకే, థ్యాంక్ యూ పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. అయితే 2000 సంవత్సరముల క్రితము యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎందుకు అంటే, మనందరి పాపముల గురించి ఆయన బలి అవ్వడానికి ఈ లోకమునికి దిగి వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసు ప్రభువును చూసినప్పుడు ఆయన పలికిన మాట ఏంటంటే, లోక పాపమును మోసుకొని పోవ వచ్చిన దేవుని గొర్రెపిల్ల. స్తోత్రం, హల్లెలూయా. ఆయన గమనించాడు యేసు ప్రభువును చూసినప్పుడు, ఈయన ప్రవక్త, ఈయన బోధకుడు అని ఆయన గురించి ప్రస్తావించలేదు. కానీ ఈయన గురించి ఏం చెప్పాడు అంటే, లోక పాపం అంతటినీ మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల, వదకు తేయబడిన గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు అంటే, నీ గురించి, నా గురించి, మన పాపముల గురించి ఆయన రక్తమును కార్చి, మన పాపములను ఆ కలువరి శిలువలో భరించి, మన గురించి శిక్షను పొంది మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు నేను అతిశయించడానికి ఏమీ లేదు. నీ మంచి పనుల ద్వారా నువ్వు నీతిమంతునిగా మార్చబడట్లేవు, కానీ యేసయ్య కార్చిన రక్తము ద్వారా నువ్వు నేను పరిశుద్ధినిగా మార్చబడ్డాము. స్తోత్రం, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. యేసు ప్రభు రావడానికి గల కారణం మనం అర్థం చేసుకోవాలి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మన కొరకు రక్తాన్ని గార్చాడు. ఎందుకు అంటే, నువ్వు నేను పరిశుద్ధునిగా మార్చబడాలి.
ఆయన బలి పశువుగా ఈ లోకమునకు దిగి వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు కదా. కాబట్టి దేవాతి దేవుడు మనుషులందరినీ చూసినప్పుడు ఎవరైతే యేసుక్రీస్తునందు ఉంటారో వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు రక్తము ద్వారా కడుగబడి నీతిమంతులుగా దేవుని దృష్టిలో కనిపిస్తున్నారు. హల్లెలూయా. నువ్వు నేను దేవుడు చూసినప్పుడు ఎట్లా కనిపిస్తామమ్మా? నీతిమంతునిగా కనిపిస్తూ ఉంటాం. ఎప్పుడు? నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడినప్పుడు నువ్వు నేను దేవుని దృష్టిలో నీతిమంతులం. నువ్వు మంచి పనులు చేస్తే మంచి వ్యక్తిగా మార్చబడట్లేవు. వింటున్నారా? ఎంతమంది మంచి పనులు చేసినారు మీ జీవితంలో? చేసినరా? మిగతా వాళ్ళు చేయలేదా? మేము చెప్పుకోమయ్య గారు, మేము చేస్తాం కానీ చెప్పుకోరా? అడిగినప్పుడన్నా చెప్పరా? చెప్పాలి. హల్లెలూయా. ఎంతమంది మంచి పనులు చేసినారు? మంచి పనులు అంటే ఎవరికైనా సహాయము, ఎవరికైనా సహాయాలు ఏముంటాయి మంచి పనులు? చెప్పండి, మీరే చెప్పండి. సహాయం చేయడం, ఇంకా ఎవరికైనా ఆదుకోవడం, ఇంకా ఏదైనా సహాయం చేయడం, ఇంకా కుటుంబాన్ని కాపాడడం, అనేక రకాలుగా. ఎవరికైనా ఏదైనా లేనప్పుడు ఆహారం లేకుంటే ఆహారం పెట్టడం, వస్త్రములు లేకుంటే, పిల్లలు అయితే స్కూల్లో పెన్నులు అరే పెన్నులు పెన్సిళ్ళు, అరే నాకు పెన్ను లేదురా. ఎగ్జామ్లో హెల్ప్లు, ఇలాంటి సహాయాలు కూడా ఉంటాయి కొంతమందికి. ఎగ్జామ్లో అరే కొంతమంది భలే సతాయిస్తారు, చూసినరా? అరే చూపిరా ఒకటే పాట పాడతారు. ఎగ్జామ్ అయిపోయేదాకా ఇదే. ఎంతమంది అడిగినారు ఎగ్జామ్లో మీ పక్కన వాళ్ళని చూపించమని? వాస్తవంగా చెప్పండి, అడిగినారా? హల్లెలూయా. ఆయన అడిగిండంట ఆయన. హల్లెలూయా. కాబట్టి మనం అందరం కూడా మంచి పనులు చేయడం మంచిదే, కానీ నువ్వు చేస్తున్న మంచి పనుల ద్వారా నువ్వు నీతిమంతునిగా మార్చబడట్లేవు. నువ్వు ఏ విధంగా నీతిమంతునిగా చేయబడుతున్నావు అంటే యేసుక్రీస్తు చేసిన బలియాగము ద్వారా. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకమునకు దిగి వచ్చాడు, మనుషులందరినీ రక్షించడానికి వచ్చాడు. అయితే దేవాతి దేవుడు, దేవుని కుమారుడైన యేసు ప్రభు ఈ లోకమునకు దిగి వచ్చినప్పుడు దేవుని గురించి ప్రస్తావించినప్పుడల్లా యేసు ప్రభు ఏం వాడాడు అంటే తండ్రి అని వాడాడు. ఏం వాడాడమ్మా? తండ్రిగా ప్రస్తావించాడు. అందుకే యేసు ప్రభు ఎక్కువగా రాజ్య సువార్త చెప్తా ఉంటాడు కదా, నా తండ్రి పంపిస్తే నేను వచ్చాను, నా తండ్రి ఏదైతే చెబుతున్నాడో అదే నేను చెప్తున్నాను, నా తండ్రి ఏదైతే నేను చేయాలని కోరుకుంటున్నాడో అదే నేను చేస్తున్నాను, నేను సొంతగా ఏమి చేయట్లేనని తండ్రి గురించి అనేక సార్లు ప్రస్తావించడం. అదేవిధంగా తండ్రి రాజ్యంలో మీ అందరి గురించి నేను స్థలములు సిద్ధపరుస్తాను, అక్కడ మంచి స్థితిలో మీరు ఉండబోతున్నారు అని అనేక విషయములు దేవుని రాజ్యం గురించి, తండ్రి రాజ్యం గురించి ఆయన పరిచయం చేశాడు. హల్లెలూయా. ఎక్కడైనా చూసారా యేసు ప్రభువు దేవుణ్ణి తండ్రిగా కాకుండా దేవునిగా ప్రస్తావించడం? ఎక్కడ లేదు. అంతకుముందంతా కూడా దేవుణ్ణి దేవునిగా భావించేవాళ్ళు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత మన దేవాది దేవుడు మనకు తండ్రిగా కూడా ఉండడానికి ఇష్టపడుతున్నాడని పరిచయం చేశాడు. హల్లెలూయా. దేవుడు అంటే అందరూ చేరుకోలేని పరిస్థితి, కానీ తండ్రి అనుకో, నాన్న దగ్గరికి ధైర్యంగా వెళ్ళొచ్చు. హల్లెలూయా. నాన్నతోటి మంచిగా ఫ్రీగా మాట్లాడొచ్చు. ఆ విధంగా యేసు ప్రభు మనకు తండ్రి అయిన దేవుణ్ణి పరిచయం చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. అయితే యేసు ప్రభు ఒక్కసారి తండ్రి అయిన దేవుణ్ణి దేవునిగా ప్రస్తావించాడు. ఎప్పుడు అంటే సిలువ మీద వేలాడుతున్నప్పుడు. వింటున్నారా? సిలువలో యేసు ప్రభు ఏమంటాడు అంటే, నా దేవా నన్నేలా చేయవచ్చు. ఒక్కసారి యేసు ప్రభు తండ్రిని దేవునిగా, దేవా అని ప్రస్తావించాడు. ఎందుకో తెలుసా? ఎందుకు అంటే ఆయన చేస్తున్న బలియాగము ద్వారా దేవునిగా చూస్తున్న మనం అందరం కూడా దేవుని తండ్రిగా పిలవచ్చు. దేవుని బిడ్డలుగా మనం చేర్చబడ్డానికి
ఆయన చేసిన బలియాగము ద్వారా మనమందరము దేవుని తండ్రిగా స్వీకరించే అవకాశం వచ్చింది. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం అదే విషయం చూస్తాం. తన్ను ఎందరు అంగీకరింతురో వారందరికీ ఆయన కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు నీకు నాకు అధికారం ఇచ్చాడు. దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా నువ్వు ఉండొచ్చు. ఎప్పుడంటే దేవుణ్ణి అంగీకరించినప్పుడు. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి తండ్రిగా భావించి తండ్రితో ఎలాగైతే మాట్లాడతావో, తండ్రితో ఎలాగైతే నువ్వు ఒక సహవాసం కలిగి ఉంటావో, ఆ విధంగా పరమ తండ్రితోటి నువ్వు సహవాసం కలిగి జీవించవచ్చు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? నాకు తల్లి లేదు, తండ్రి లేడు, నా పరిస్థితి బాగలేదు, నా అనుకున్న వారు ఎవరు లేరు అని ఆలోచిస్తున్నావేమో. దేవాతి దేవుడు నీకు తండ్రిగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీకు తండ్రిగా ఉన్నాడు. తండ్రితో మాట్లాడిన విధముగా నువ్వు దేవునితో మాట్లాడవచ్చు. నీ యొక్క విషయములు, నీ యొక్క జీవిత పరిస్థితులు ఆయనకు తెలియపరిస్తే నీ జీవితమును మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు మనందరి జీవితంలో మార్చునుగాక. తండ్రి అయిన దేవుని యొక్క దీవెనలు మనందరి మీద కృమరించబడునుగాక. ఈ క్రిస్మస్ రోజు క్రీస్తుకు ప్రాధాన్యత ఇచ్చి దేవుని వైపుకు చూస్తున్న రీతిని బట్టి నీ జీవితంలో గొప్ప దీవెనలు అనుగ్రహించబడునుగాక. క్రిస్మస్లో ప్రాధాన్యమైన వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు. అది నువ్వు గమనించాలి. యేసుక్రీస్తు చేసిన బలియాగం ద్వారా నువ్వు నేను రక్షింపబడ్డాం. కాబట్టి ఆ విషయం మనం తెలుసుకొని ఆయనకు నీ జీవితంను సమర్పించగలిగినట్లయితే ఈ క్రిస్మస్ సంతోషము, సమాధానం నీ జీవితంలో అనుగ్రహించబడుతుంది. యేసు ప్రభు చెప్పాడు, నేను సమాధానం ఇస్తాను. ఏమిస్తాడైనా? సమాధానం. ఐ గివ్ పీస్. ఈ లోకం ఇచ్చు సమాధానం కాదు, ఈ లోకంలా కాదు. దేవుడు నీ జీవితంలో, నీ హృదయంలో నిజమైన సమాధానం, షాలోమ్ సమాధానం ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో నెమ్మది ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం దేవుణ్ణి కనుగొనే స్థితిలో ఉంటున్నామా? దేవుడు నీ కొరకు నా కొరకు చేసిన బలియాగమును, అదేవిధంగా ఈ లోకమునకు దిగి వచ్చిన ఆ సమయాన్ని గమనించే స్థితిలో ఉంటున్నామా? లేదంటే యేసుక్రీస్తును విడిచిపెట్టి నువ్వు క్రిస్మస్ ఇదే అనుకొని ఇంట్లో అన్ని పిండి వంటలు, అన్ని ఏర్పాట్లు చేసుకొని ఇదే క్రిస్మస్ అని సంతోషపడితే ప్రయోజనం లేదు. హల్లెలూయా. యేసయ్య నా కొరకు వచ్చాడని నువ్వు తెలుసుకోగలిగితే, ఆయనకు నీ జీవితంను సమర్పించుకోగలిగితే అది నీ జీవితంలో క్రిస్మస్. హల్లెలూయా. అలాంటి క్రిస్మస్ మనందరి జీవితంలో జరుగునుగాక. మనందరం యేసయ్యను మన జీవితంలోకి అంగీకరించి మనమందరం రక్షణ పొంది దేవునికి సాక్షులంగా జీవించుదుముగాక. మనమందరం రక్షణ పొంది దేవుని బిడ్డలుగా మార్చబడడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల నిమిత్తము కొట్టబడి, తిట్టబడి, హింసించబడి, రక్తమును కార్చి, ప్రాణమును పెట్టి తిరిగి లేచాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన సమాధానము, రక్షణ, దీవెనలు అనుగ్రహించి నిలబెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ సమయంలో మనం అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటా ఉంది. నీ గురించి, నా గురించి ఈ లోకమునకు వచ్చిన దేవుణ్ణి స్తుతిద్దామా? అందరం నోరులు తెరిచి దేవుని మహిమ చెల్లిస్తాం. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. అందరం దేవుని వైపుకు చూస్తూ నీ గురించి, నా గురించి 2000 సంవత్సరముల క్రితము పరలోక వైభవం విడిచి లోకమునకు దిగి వచ్చిన యేసయ్యకు కృతజ్ఞతలు చెల్లిస్తాం. యేసయ్యా నీకే వందనాలు. చేతులెత్తి దేవునికి మహిమ చెల్లిస్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం స్వరములు విప్పండి, బయటికి ప్రార్థన చేయండి. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. నా గురించి ప్రభువా ఈ లోకమునకు దిగి వచ్చావు ప్రభువా. పాపినని, నీచుడనని తండ్రి, దరిద్రుడనని తండ్రి, నీకు దూరం అయిపోయి తండ్రి ఇష్టానుసారంలో జీవిస్తున్న నన్ను ప్రేమించి ప్రభు ఈ లోకమునకు దిగి వచ్చావు. తప్పిపోయిన నా కొరకు ఈ లోకమునకు దిగి వచ్చిన దేవుడవు, నీకే స్తోత్రములయ్యా. నేను వెతికి నిన్ను చేరుకోలేనని ప్రభువా, నువ్వే నన్ను చేరుకోవడానికి ఈ లోకానికి దిగి వచ్చావు ప్రభువా. నీకే వందనాలు. హృదయపూర్తిగా కొన్ని నిమిషములు దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. యేసయ్యా నువ్వు ఈ లోకమునకు నా గురించి రావడం తండ్రి నా దీవెన ప్రభువా. నా గురించి తండ్రి ఈ లోకమునకు వచ్చావు ప్రభువా. నా గురించి ఈ లోకములో జన్మించావు ప్రభువా. నా గురించి తండ్రి గొప్ప కార్యములు జరిగించి ఈ లోకములో తండ్రి నా పాపము నుండి విడిపించి
దేవుని కుమారునిగా నన్ను మార్చడానికి ఆ కలువరి శిలువలో బలి అయిపోయావు. నీకే స్తోత్రములు ప్రభువా. నా గురించి ప్రాణం పెట్టావయ్యా. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నా. నీకే మహిమ చెల్లిస్తున్నావయ్యా. ఎందుకంటే నువ్వు నేను మన జీవితంలో సంతోషం పొందాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో సంతోషం ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. సమాధానం ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. త్రోవ తప్పిపోయిన నిన్ను ఆయన సరైన మార్గంలో నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు దేవుని మార్గంలో, సరైన మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉన్నావా? తప్పిపోయిన స్థితిలో ఉంటే దేవునికి తెలియపరిచేసయ్యా, నన్ను నీ మార్గంలో నడిపించండి ప్రభువా, నా జీవితంను బలపరచండి ప్రభువా. ప్రార్థన చేద్దాం. అయ్యా, నిన్ను కలిగి నేను ముందుకు సాగే కృపను దయచేయండి ప్రభువా. నీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. రిహాల మహాన బ్రోకోలోరి. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలయ్యా. మారాబాషల బ్రిహినిరియా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకే వందనాలు. నీ సన్నిధికే వందనాలు. దేవుడు అనేకులను దర్శిస్తూ ఉన్నాడు. దేవుడు అనేకులను దర్శిస్తూ ఉన్నాడు. దేవుడు అనేకుల జీవితంలో మారుస్తూ ఉన్నాడు. అనేకుల జీవితంలో అభివృద్ధి పరచబడబోతూ ఉన్నాయి. దేవుని అంగీకరించి దేవుని కొరకు జీవిస్తున్న కొలది నీ జీవితంలో గొప్ప కార్యములను చూడబోతా ఉన్నావు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకే వందనాలు. యేసయ్యా నీకే వందనాలు. పరమ తండ్రి, పరిశుద్ధుడా నీకే వందనాలయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ క్రిస్మస్కి ప్రాధాన్యము మీరే ప్రభువా. నీ వైపుకు చూస్తూ మేము సాగే కృపను దయచేయండి. ఈ ప్రదేశంలో ఎవరైతే తండ్రి దుఃఖముతో, విరిగిన మనస్సుతో, సమస్యలతో వచ్చారో వారందరి సమస్యలకు పరిష్కారం దొరుకునుగాక. గాయపరచబడిన హృదయములు బలపరచబడునుగాక. ఏమీ లేని స్థితిలో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ దీవించబడి, విశ్వాసములో బలపరచబడి ముందుకు వెళ్ళునుగాక. అయ్యా, ఈ సంవత్సరం తండ్రి మీరు మాకందరికీ తోడుగా ఉన్నందుకు వందనాలు. రాబోయే సంవత్సరములు మీరు మాకు తోడుగా ఉండబోతున్నందుకు వందనాలు. ఈ బిడ్డలందరినీ దీవించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే, ఇంతవరకు నా జీవితంలో యేసయ్య లేడు, ఈరోజు నేను యేసయ్య నా జీవితంలోకి అంగీకరించాలనుకుంటున్నాను అన్నవారు ఉన్నట్లయితే మీ కుడి హస్తం పైకి ఎత్తండి. ఇంతవరకు నేను యేసయ్య నా హృదయంలోకి అంగీకరించలేదు, నేను రక్షణ పొందలేదు, నేను చనిపోతే నరకంకి వెళ్ళిపోతాను, కానీ యేసయ్య నా పాపముల గురించి వచ్చి ఆయన రక్తమును కార్చి మరణించి తిరిగి లేచిన దేవుడని నేను నమ్ముతున్నాను, ఈరోజు నా హృదయంలోనికి యేసయ్యను అంగీకరించడానికి నేను ఇష్టపడుతున్నాను అన్నవాళ్ళు మీ కుడి హస్తం పైకి ఎత్తండి. ఇంతవరకు నా జీవితంలో యేసయ్య లేడు, కానీ ఈరోజు నేను యేసయ్య కొరకు జీవించాలని ఒక తీర్మానం చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నా, పరలోక రాజ్యములో నేను ప్రవేశించడానికి ఇష్టపడతా ఉన్నా, నా మంచి పనుల ద్వారా నేను పరలోకంలోకి వెళ్ళనని తెలుసుకున్నాను, యేసయ్య రక్తం ద్వారా కడగబడితే నాకు రక్షణ అని తెలుసుకున్నాను. ఈరోజు నా జీవితంలో యేసయ్య కావాలన్నవారు కుడి హస్తం ఎత్తండి. మిగతా వాళ్ళందరం కూడా చెయ్యెత్తిన వారితో కలిసి ప్రార్థన చేస్తాం. యేసయ్యా, ఈరోజు ప్రభువా నీ దగ్గరికి వచ్చాను. 2000 సంవత్సరముల క్రితము నా కొరకు మీరు ఈ లోకమునకు వచ్చి నా పాపముల నిమిత్తము నీ రక్తమును కార్చి ప్రాణమును పెట్టి తిరిగి లేచిన నిజ దేవుడవని నేను నమ్ముచున్నాను. నా పాపములు క్షమించండి అయ్యా. నీ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరచండి. ఈరోజు నా హృదయములోనికి నిన్ను అంగీకరిస్తున్నాను. నా జీవితమునకు రాజుగా, దేవునిగా, ప్రభువుగా, రక్షకునిగా నిన్ను అంగీకరిస్తున్నాను. ఇది మొదలుకొని నీ కొరికే జీవిస్తానయ్యా. దయచేసి నా పేరు జీవ గ్రంథంలో రాయండి. నన్ను రక్షించినందుకు వందనాలు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.